హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. వరు ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ వల్ల, మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్న దానివల్ల చాలా సంతోషంగా ఉంది నాకు. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నన్ను ఇంతమంది అభిమానిస్తున్నారు, మీ ఇంట్లో అమ్మాయిలా అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. దీనికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎన్ని డబ్బులు పెట్టినా మీ అభిమానాన్ని కొనుక్కోలేమండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు నా ఫ్యామిలీ అయిపోయారు. మనము త్వరగా 4K ఫ్యామిలీ అయిపోవాలి, 5K ఫ్యామిలీ అయిపోవాలి, 10K 100K దాకా వెళ్ళిపోవాలి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాతో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఛానల్లో డైలీ వ్లాగ్స్, నేను డైలీ షార్ట్స్ కూడా పెడుతున్నాను. మా ఫ్యామిలీ వీడియోస్ అవన్నీ ఉంటాయి, కుకింగ్ వ్లాగ్స్ ఉంటాయి, హెల్తీ టిప్స్ ఉంటాయి, బ్యూటీ టిప్స్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి. ప్లీజ్ అండి, ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే కనుక ఈ వీడియో చూడగానే ఎవరైనా సరే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియోస్ చూసే ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్ చేస్తారు కదండి. హాలిడేస్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇంట్లో పిల్లలతో సందడిగా హడావిడిగా ఇంకా అయిపోతుంది కదా. ఇప్పుడు పండగ అంతా బాగానే ఉంటుంది, హాలిడేస్ అంతా బాగుంటుంది. తర్వాత ఉంటుంది చూడండి, ఇల్లంతా అబ్బా అవన్నీ సర్దుకోవాలా. ఎందుకంటే అన్నీ తీసేస్తాం కదా, హడావిడిగా ఉంటాము, ఇంకా కొంచెం లీజర్గా ఫీల్ అవుతాం అనమాట. మామూలుగా రెగ్యులర్ డేస్లో ఏ పని ఆ పని అయిపోతుంది. బట్ ఈ హాలిడేస్ వచ్చేటప్పటికి, పండగ వచ్చేటప్పటికి ఈవెన్ మనం కూడా అలా ఫ్యామిలీతో కూర్చొని మూవీ చూసుకోవడము, అది చూసుకోవడము అట్లా అయిపోతాం అనమాట. ఇవాళైతే మా ఫ్యామిలీ అందరూ కూర్చొని సెల్లర్ మూవీ చూసామండి. బాగుంది, నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అయిపోయాక ఇంకెవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నాము. పిల్లలు అయితే ఏవో సర్దుకుంటున్నారనమాట. ఇంకా హాలిడేస్ అయిపోతే కనుక వాళ్ళకి టైం ఉండదు కదా. హాలిడేస్ టైంలోనే ఏదైనా హెల్ప్ చేస్తారండి నాకు. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిందనుకోండి, వాళ్ళకి అంత టైం ఉండదు కదా పాపం. చదువుకుని ఇంటికి వచ్చి హోంవర్క్స్ రాసుకొని అప్పుడు వాళ్ళకి అసలు పనే చెప్పాలనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. నేనైతే ప్రస్తుతానికి వంట అయిపోయిందండి, లీజర్గా కూర్చున్నాను. మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామా. ఏం చేస్తున్నారమ్మా? కబోర్డ్ సర్దుకుంటున్నారా? ఓకే, హాలిడేస్ ఉన్నాయి కదా, చేసుకోవాలి. దేనికి దానికి సెపరేట్గా ఆర్గనైజ్ చేసుకోండి మంచిగా, ఓకేనా? పలాజోస్ ఒక చోట, ప్యాంట్స్ ఒక చోట, టీ షర్ట్స్ ఒక చోట, ఫ్రాక్స్ అన్నీ ఒకవైపు అట్లా చేసుకున్నారనుకో నీట్గా ఉంటుంది. ఎన్ని వస్తున్నాయి బయటికి? నీట్గా తీసుకోండి తల్లి అన్నీ. మాకు ఇంత పెద్ద ప్లేస్ సరిపోవట్లేదు. మొత్తం అంతా మీదే, ఇక్కడ కింద మొత్తం అంతా మీదే, ఆ దాంట్లో కింద మీదే, అయినా సరిపోవట్లేదా మీకు? మరి ఆడవాళ్ళకి అంతే. అబ్బో అవునమ్మా, మరి మనం ఇది బట్టలు వేసుకున్నా అట్లా ఇక్కడ చూపిస్తాను. ఇది సగం సగం అన్నీ అమ్మబట్టలే. నావి ఎక్కడుంటే ఇగోండి, ఇది ఒకటి. నేను కూడా ఇట్లా చేసుకుంటా అంతే కదా. నీవి అక్కవి పొట్టయిపోయినవన్నీ అమ్మగడికి వెళ్ళిపోతాయి. అన్నయ్య షార్ట్స్ టీ షర్ట్స్ కూడా వాడేసుకుంటాడు పొట్టయిపోయినవి. ఇంట్లో చిన్నపిల్లలకి అదే అడ్వాంటేజ్ అమ్మా. అటువైపు షెల్ఫ్ అయిపోయిందమ్మా, ఇటువైపు చదువుతున్నారు. అటువైపు అవ్వలేదా? ఓకే, ఇవన్నీ అక్కడ పెట్టాలా? ఓకే, చెప్పాను కదా బట్టలు సర్దుకుంటున్నారని. చూడండి ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారో. హాలిడేస్ వస్తే చక్కగా సర్దుకుంటారండి. ఎప్పుడైనా ఓపిక లేకపోతే ఇంకా అమ్మ బద్ధకంగా ఉంది, ప్లీజ్ అమ్మ చెయ్యం ఈరోజుగా ఉంటారు తప్ప, లేదంటే అక్క చెల్లి కలిసి చక్కగా సర్దుకుంటారండి. ఆ ప్రాబ్లం అయితే ఉండదు నాకు ఎప్పుడు. మీకు ఈ వార్డ్రోబ్ వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు
అని చూపిస్తున్నాను. వాళ్ళ వార్డ్రోబ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు అనేది మీకు చూపించాను కదండి. ఇట్లా చేసుకున్నారు అనమాట. నీట్గా సర్దుకుంటారండి. హాలిడేస్ వస్తే ఆడుకుంటూ ఉంటారు, ఆటలకి ఆటలు ఉంటాయి, చక్కగా నీట్గా సర్దుకుంటారనమాట. సర్దుకోవడం అయిపోయింది అమ్మ అంతా. చిన్నాడు అలా కూర్చున్నావేంట్రా గూట్లో, కిందకి దిగు బుడ్డి. ఓ అంత నీట్గా పెట్టేసుకున్నారు. ఎలా సర్దుకున్నారు చూపించండి, ఎలా పెట్టుకున్నారు అని. నేను వావ్. ఓకే, అవన్నీ ఎప్పుడైనా వేసుకునేవా పైనవి? నైస్. ఇవేమో నావేమో ప్యాంట్స్. ఓకే, ఇవి నావి అక్కవి చున్నీస్. ఓకే, అలా పెట్టుకున్నారా? డిఫరెన్షియేట్ చేసుకున్నారు నీట్గా. భలే సర్దారమ్మా. మళ్ళీ అట్లనే మెయింటైన్ చేసుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. సర్దుకుంటే ఎంత బాగుంటుందో నీట్గా ఉంచుకుంటే అంతే బాగుంటుంది. మనం ఈజీగా తీసుకుని నీట్గా పెట్టుకున్నాం అనుకో, ఎక్కువ సర్దుకునే పని ఉండదు. ఓకే, బాగా పెట్టుకున్నారు. ఇవన్నీ ఎలా పెట్టుకున్నారు? అన్ని ఫ్రాక్సేనా ఇవి? ఫ్రాక్స్ అన్ని మేము జెగిన్స్, టీషర్ట్స్ అవన్నీ. ఓకే అమ్మ, అన్నీ పెట్టేశారా అక్క నువ్వు కలిసి? ఓకే, సూపర్ సర్దుకున్నారు. అంతేనా? ఈ షెల్ఫ్లు మూడే సర్దారా అమ్మ? పైనది ఆల్రెడీ మొత్తం సర్దే ఉంది, కొంచెం కొంచెం సెట్ చేస్తారా మీరు? ఓకే, మధ్యలో ఇక్కడికి వచ్చేసాయి. ఓకే, అలా ఫిల్టర్ చేసి పైన పెట్టేశారా? ఓకే, బాగుంది. ఇది ఇంకేం సర్దుకున్నారు? ఇంకో షెల్ఫ్ ఇది, అది ఫుల్ గా అది కూడా చూపించండి. ఎంతవరకు అయితే అంత చూపించండి. స్టిచ్చింగ్. ఓకే, ఇవన్నీ కొన్ని స్టిచ్చింగ్ చేసి ఉన్నాయని చెప్పి ఓకే. ఈ బ్యాగ్స్ లో యూనిఫామ్స్ ఇవి సర్దుకున్నారు. కొన్ని రోజుల వరకు అలాగో ఓపెన్ చేయండి కదా. ఓకే అమ్మా, అలా ఉండడమే బెటర్, నీట్గా ఉంటుంది. ఓకే, కొన్ని చిన్న చిన్న స్టిచ్చింగ్స్ ఏమైనా ఉన్నాయా? అందుకే ఇవన్నీ ఈవెంట్ రెగ్యులర్ యూజా? రెగ్యులర్ యూజ్ కొన్ని స్టిచ్చింగ్ చేయించాల్సింది. ఓకే ఓకే. చక్కగా హాలిడే ఇవ్వగానే మంచిగా సర్దుకున్నారనమాట ఇద్దరు. గుడ్ తల్లి. అదండి వాళ్ళ వరుస. చూసారు కదా, బట్టలు అవి సర్దుకుంటున్నారనమాట. అక్క చెల్లి కూర్చుని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. చక్కగా చేసుకుంటారండి. ఆ విషయంలో అయితే హ్యాపీ నేను. అందుకే అంటారేమో, కొంచెం అంత కూతురు ఉంటే మంచానికే కూడు అని, మంచం దగ్గరికే కూడు అని అంటారు. అదైతే నిజమేనండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వాహ్ వరు. బాయ్.